హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అందరూ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తూనే ఉంటారు, లంబసింగి వ్యూ పాయింట్ చూసే ఉంటారు. నర్సీపట్నం వెళ్ళే త్రావల్ అయితే మీకు ఒక అద్భుతమైన జలపాతాన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. ఆ జలపాతం పేరు ఎర్రవరం జలపాతం. ఈ జలపాతానికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతం అయితే మనం త్రోబాడగడ్డ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి చింతపల్లి వెళ్ళడానికి అయితే 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ వేళ అయితే మనం స్ట్రైట్ గా వెళ్తే 8 కిలోమీటర్లు మనకి ఎర్రవరం జలపాతం అయితే వస్తుంది. ఎలా వెళ్ళాలో అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి రావాలనుకుంటే వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి 111 కిలోమీటర్ల దూరం అయితే పడుతుంది. వైజాగ్ నుండి అనకాపల్లి నుండి నర్సీపట్నం నుండి లంబసింగి వెళ్లే త్రోవలో లెఫ్ట్ లో అయితే తురాబడగడ్డ అనే ఒక జంక్షన్ లో ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ చేసుకుని 8 కిలోమీటర్లు వస్తే మీరు ఈ ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి చేరుకోవచ్చు. తురాబడగడ్డ జంక్షన్ నుండి గొప్పవీధి, నిమ్మలపాడు, సమగిరి అనే ఊర్లు దాటుకొని ఎర్రవరం అనే ఊరికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సమగిరికి అయితే 3 కిలోమీటర్లు, నిమ్మలపాడుకి అయితే 0.5, గొప్పవీధికి అయితే 1.50 అని చూపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే సమగిరి ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈ సమగిరి ఊరు నుండి ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి ఎంత దూరం ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళకైతే అడిగేద్దాము. బ్రో, ఎర్రవరం వాటర్ ఫాల్స్ కదా ఎంత దూరం ఉంటుంది? వైజాగ్ నుండి ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి వచ్చే వాళ్ళకి ఎంత డిస్టెన్స్ పడుతుందో మీకైతే చెప్పాను. అలాగే పాడేరు నుండి లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి వచ్చి లంబసింగి వ్యూ పాయింట్ చూసాక దగ్గరలో ఉన్నవి చూడాలి అనుకున్నప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అయితే బెటర్ గా ఉంటుంది. లంబసింగి వ్యూ పాయింట్ నుండి ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంది. సమగిరి ఊరు దాటాక కొంచెం రోడ్డు పనులు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న బైక్స్ అలాగే కారును చూసి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది అని మేమైతే అనుకున్నాము. తీరా చూస్తే కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు రోడ్డు పని బ్లాకింగ్ అయితే అవుతుంది. అక్కడ బైక్స్ అయితే పార్క్ చేసి కొంచెం దూరం నడవాలి అనేది ఇక్కడ చెప్పారు. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పగానే షాక్ అయ్యాము. తీరా చూస్తే అవతల వైపు అయితే ఒక ఆటో అయితే ఉంది. వాడికి బతిమలాడుకొని రేటు బుక్ చేసుకుని వెళ్ళాము. మీకు కనిపిస్తున్న ఊరు ఎర్రవరం ఊరండి. ఈ ఊరు నుండి 1 కిలోమీటర్ వెళ్తే మనకి ఎర్రవరం వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఈ ఎర్రవరం ఊర్లో 20 నుండి 30 ఇల్లులు అయితే ఉంటాయి అని ఈ ఆటో బ్రో అయితే మనకైతే చెప్పాడు. ఎర్రవరం ఊరు దాటాక కొంచెం ముందుకు రాగానే అక్కడ కూడా రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. మేము ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి ఆ రోజు అయితే ఆలస్యం అయిపోయింది. మేము వెళ్ళిన రోజు November 18, 2024. లేకపోతే చివరి వరకు కార్లు, బైకులు కూడా వెళ్ళిపోతాయి. అయితే ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. దారి అయితే బాగోలేదు అసలు. ఆటో అయితే బుక్ చేసుకుని మనం అయితే ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి రావాలంటే గడ్డ నుండి 8 కిలోమీటర్లు అయితే ఎర్రవరం వాటర్ ఫాల్స్ కి అయితే ఉంటుంది. 8 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంది, తక్కువ అయితే లేదు. పని లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ బైకులు కూడా ఇక్కడికైతే వచ్చేస్తాయి. మొత్తానికి ఇక్కడికైతే చివరిదాకా బైక్లు అయితే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ రోడ్డు అయితే వర్క్ అవడం వలన మన బైక్స్ అయితే అవతల పెట్టేసి రావాల్సి వచ్చింది. వాటర్ ఫాల్స్ కూడా చాలా దగ్గర, నడక చాలా దగ్గరగానే ఉంటుంది. వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఆడు తగులుకున్నాడు లావడుతున్నా. ఫ్రెండ్స్, ఈ మార్గం గుండా అయితే వెళ్ళాలి. పెద్దగా నడవాల్సిన అవసరం అయితే లేదు. రోడ్డు పని అయిపోతుంది అని చెప్తున్నారు. ఒక 1 వీక్లోని రోడ్డు పనులు అయిపోతే హ్యాపీగా బైకుల మీద వచ్చేవచ్చు.
అరుపులు కేకలు వింటున్నారు కదా, ఆల్రెడీ కొంతమంది అయితే వెళ్ళారు. ఓబాబాబాబాబా ఏముంది. ప్రజెంట్ అయితే మనం ఎర్రవరం చూడండి. ఇంత అద్భుతమైన జలపాతాన్ని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూడండి. మీ వాళ్ళతో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా ఎవరితో వచ్చినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా 1 డే పిక్నిక్ లా మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో వెళ్ళవచ్చు. మీరు చాలా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళి ఉండొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నడవడం దారిలో అలిసిపోయి చిరాకుగా ఫ్యామిలీ మీద చిరాకు పడి మీకు స్ట్రెస్సింగ్ పెరిగిపోయి ఉండే ఉంటారు. వాటర్ ఫాల్స్ అంటే రోడ్డు మీద ఉండవు కదండి, ఎక్కడో హైడెన్ అడవుల్లో ఉంటాయి. చాలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్కి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చినా నడవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్కి మీరు చివరి దాకా వచ్చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.